అదోనంటేనే అవ్వ, అదోనంటేనే అదృష్టం. మన అవ్వగారి 94వ రథోత్సవం గురించి అందరికీ తెలిసిందే. రేపటి రోజు అనగా 9/5/2026 ప్రతి సంవత్సరము జరిగేటట్టుగా అందరూ ఆర్యులు నిశ్చయించినారు. ఈరోజు రాత్రి 11:30-12 గంటలకు అభిషేకం ప్రారంభమవుతుంది గుడిలోన. తర్వాత అలంకారం 2 గంటల నుంచి అలంకారం మొదలవుతుంది. 10 గంటల నుంచి అక్కడ 4 గంటల నుంచి తర్వాత దర్శనాలు మొదలవుతాయి. 10 గంటల నుంచి అన్నదానము షురువు చేస్తారు, ప్రారంభమవుతుంది. 3 గంటలు 2:55 3 గంటలకు అందరి సహకారంతో ప్రభావళి తేరులో కూర్చోబెట్టి అక్కడి నుంచి ఊరేగింపు ఉత్సవం జరుగుతుంది. మన ఊర్లో జాతర, అవ్వ జాతర అంటే అందరికీ ఇష్టమైన సన్నివేశం. ముసాన్పల్లె నుంచి రావడము, ఆదోన్లో స్థిరపడము, భక్తులకి ఆశీర్వాదం ఇవ్వడము, ఇవన్నీ నమ్మకము, ప్రజల్లో నమ్మకం పెంచే అవ్వ ఈ అమ్మ. ఎప్పుడైనా కానీ ఇంత జన సమూహం రావాలా, అవ్వను నమ్మి భగవంతుడు అవ్వ ఆశీర్వాదం తీసుకొని పోవాలనేది ఒక కోరిక, ప్రజల్లో కోరిక. అది మన ఈ ఉత్సవానికి మీడియా వాళ్ళని, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, రాజకీయ నాయకులు కానీ, మన పోలీస్ సిబ్బంది వాళ్ళు, మున్సిపల్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, వీళ్ళందరూ కలెక్టివ్గా అందరూ సహకరిస్తున్నారు ఈ యొక్క. అందులో అవ్వగుడి చుట్టూ 90% ముస్లిమ్స్ ఉన్నారు. ముస్లిమ్స్ ఉంటే కూడా అందరికీ అవ్వ అంటే చాలా ఇష్టమైన అవ్వ. భగవంతుడు ఇచ్చిన వరం ఏమంటే అందరిలో సమానత్వము, ప్రీతి, విశ్వాసము. మన ఊరికి ఎప్పుడూ అభివృద్ధికి తోడయ్యేదానికి అవ్వ ఆశీర్వాదం ఎప్పుడూ లభిస్తూ ఉంటుంది. ఒకరికొరు విశ్వాసంతో, ప్రీతితో నడుచుకుంటారు కాబట్టి అందరికీ క్షేమం, అందరికీ సంతోషము అందరికీ లభిస్తుంది అని చెప్పి మరొక్కసారి ఈ తేరు సందర్భంగా మీరందరూ వచ్చి దర్శనం చేసుకొని తరించాలని చెప్పి ప్రజలకు, భక్తులకు విన్నపం చేస్తున్నాము. నా పేరు రాచోటి సుధాకర్ అండి. రామయ్య గారు, వీరేంద్ర శెట్టి గారు మా పెద్దన్న, మా అన్నగారు రాచోటి రామయ్య గారు, నేను, మా అబ్బాయిలు, మా ముగ్గురు ఉన్నాడు, 5 మంది కుమారులు ఉన్నారు. వాళ్ళందరూ సహకరిస్తున్నారు. రాచోటి విశ్వనాథం శెట్టి, రాచోటి బద్రీనాథ్, రాచోటి సుబ్బయ్య, రాచోటి పణిరాజ్, రాచోటి రఘురాం, వీళ్ళందరూ అన్నదమ్ములు ఒక ఐక్యతతో అందరికీ బాగా మాట్లాడిస్తుంటూ మంచి వీళ్లకు ఆ అవ్వగారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి, ఎప్పుడూ ఆ గుడి దేవాలయం అభివృద్ధి కోసం పాటుపడాలని చెప్పి, మీ సహకారం కూడా ఉండాలని చెప్పి మనం విన్నపం తెలియజేస్తున్నాను. మీరందరూ ఆశీర్వదించి అవ్వగారి ఆశీర్వాదాలు తీసుకొని అభివృద్ధికి కావాలని చెప్పి విన్నపం చేస్తున్నాను.